మన ఛానల్లో నాకు నచ్చిన టాప్ 5 యానిమే సిరీస్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇవి చాలా డిఫరెంట్ జోనర్స్. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి టవర్ ఆఫ్ గాడ్స్. ఇది 2020లో వచ్చిన ఒక ఫ్యాంటసీ యానిమే. ఈ యానిమేలో మొత్తం 13 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ యానిమే జోనర్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, బిట్రైడ్ అండ్ మిస్టరీ. ఇంకా స్టోరీలోకి వెళ్తే హైలీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్లో ఒక టవర్ అనేది ఉంటుంది. దాంట్లో చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. డీపెస్ట్ డిజైర్ ఉన్న వాళ్ళని గేట్ కీపర్ ఈ టవర్లోకి కొన్ని రిచువల్స్ ద్వారా సమన్ చేస్తాడు. వాళ్ళని రెగ్యులర్స్ అని అంటారు. హీరో తన గతం మర్చిపోయి ఒక డార్క్ కేవ్ లో చాలా ఏళ్ళగా ఉంటాడు. అక్కడే హీరోయిన్ కలిసి చాలా హ్యాపీగా అయితే గడుపుతాడు. ఒక సిచ్యువేషన్ లో హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ కి మల్టిపుల్ స్ట్రక్చర్ అయిన టవర్ ని ఎలాగైనా క్లెయిమ్ చేయాలని చెప్పి ఒక కోరిక అయితే ఉంటుంది. ఒక రోజు హీరోయిన్ ని ఆ టవర్ గేట్ కీపర్ సమన్ చేస్తాడు. తన కోసం హీరో కూడా వెతుక్కొట్టి ఆ టవర్కి అయితే వెళ్తాడు. కానీ హీరోయిన్ కి 2 కాళ్ళు పోతాయి. హీరోయిన్ ని వీల్ చైర్ లో కూర్చోబెట్టి నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తాడు. హీరోయిన్ సరైన టైంలో లేచి హీరోయిన్ ని తోసేస్తుంది. అసలు హీరోయిన్ ని ఎందుకు మోసం చేసింది, హీరో అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, తను రివెంజ్ ఎలా తీసుకున్నాడు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ యానిమేని చూడాల్సిందే. ఈ యానిమేలో ప్రతి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దీనికి 2 సీజన్స్ వచ్చాయి. మెయిన్ గా ఈ యానిమేలో హీరోయిన్ గురించి చెప్పాలంటే మన డీజే టీలీలో రాధిక లాంటిదన్నమాట. సెకండ్ వచ్చేసి సోలో లెవెలింగ్. ఇది 2024లో వచ్చిన ఒక యాక్షన్ యానిమే. ఈ యానిమేలో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యానిమే జోనర్ వచ్చేసి అడ్వెంచర్, థ్రిల్లింగ్, ఫ్యాంటసీ. ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఈ వరల్డ్ లో గేట్స్ అనే మిస్టీరియస్ డంజన్స్ ఉంటాయి. ఇందులో చాలా డిఫరెంట్ మాన్స్టర్స్ ని చెప్తే కొన్ని రివార్డ్స్ అనేది వాళ్ళకైతే వస్తాయి. ఈ డంజన్స్ ని వాటికి ఉన్న పవర్స్ బట్టి ఈ నుంచి ఎస్ ర్యాంక్ వరకు డివైడ్ అయితే చేశారు. ఈ డంజన్స్ లోకి వెళ్లే వాళ్ళని హంటర్స్ అని అంటారు. ఈ హంటర్స్ కూడా ఈ నుంచి ఎస్ ర్యాంక్ వరకు వీళ్ళనైతే డివైడ్ చేస్తారు. ఇందులో మన హీరో కూడా ఒక నార్మల్ ఈ ర్యాంక్ హంటర్. వరల్డ్ లో చాలా అంటే చాలా వీకెస్ట్ హంటర్ వీడు. వాళ్ళ టీమ్ తో కలిసి ఈ ర్యాంక్ డంజన్ లోకి అయితే వెళ్తాడు. కానీ సడన్ గా ఆ డంజన్ ఎస్ ర్యాంక్ డంజన్ లాగా మారిపోతుంది. అలా వెళ్ళిన హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు, అసలు ఆ డంజన్ ఎందుకు అలా మారింది, ఇంకా వాళ్ళ టీం ఎలా సర్వైవ్ తెలియాలంటే మీరు ఈ యానిమేని ఖచ్చితంగా చూడాల్సిందే. మీకు ఒక న్యూ కైండ్ ఆఫ్ స్టోరీని చూడాలనుకున్న వాళ్ళైతే ఈ యానిమేని మిస్ అవ్వకుండా చూడండి. థర్డ్ వచ్చేసి అసాసినేషన్స్ క్లాస్ రూమ్. ఇది 2015లో వచ్చిన ఒక కామెడీ యానిమే. ఈ యానిమే మొత్తం 22 ఎపిసోడ్స్ ఉన్నాయి. దీనికి సీజన్ 2 కూడా వచ్చింది. ఈ యానిమే జోనర్ వచ్చేసి కామెడీ, డ్రామా, యాక్షన్ అండ్ ఫ్యాంటసీ. ఇంకా మెయిన్ ప్లాట్లోకి వెళ్తే స్టోరీ బిగినింగ్ లో ఒక మూన్ ని ఒక మిస్టీరియస్ క్రీచర్ 2 భాగాలుగా డిస్ట్రాయ్ చేస్తుంది. అక్కడ కట్ చేస్తే జూనియర్ హై స్కూల్లో క్లాస్ 3E అనే ఒక స్టూడెంట్స్ ని ఎందుకు పనికిరని మెయిన్ బ్రాంచ్ కి చాలా దూరంగా అయితే పెడతారు. అప్పుడు అక్కడికి ఆక్టోపస్ టైప్ లో ఉన్న ఒక మిస్టీరియస్ క్రీచర్ వాళ్ళకి టీచర్ లాగా వస్తుంది. ఈ క్రీచర్ గవర్నమెంట్ తో ఒక అగ్రిమెంట్ ని చేసుకుంటుంది. 1 year వరకు నీ క్లాస్ స్టూడెంట్స్ కి టీచర్ లాగా అయితే వస్తాను అని. అప్పుడు ఆ క్రీచర్ వీళ్ళకి ఏం చెప్తుంది అంటే, మీ మూన్ ని నేనే డిస్ట్రాయ్ చేశాను, ఇంకా 1 year లో మీ ఎర్త్ మొత్తాన్ని నేనే డిస్ట్రాయ్ చేస్తాను అని. ఇది జరగకుండా ఇలా ఉండాలంటే మీరు నన్ను చంపేయాలి అని. ఇదే మీకు ఇచ్చే ఫస్ట్ అసైన్మెంట్ అని చెప్పి ఆ స్టూడెంట్స్ కి చెప్తుంది. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఈ స్టూడెంట్స్ కి చాలా అంటే చాలా ఆఫర్స్ ఇస్తారు. ఎవరైతే ఈ ఆక్టోపస్ ని చెబుతారో వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ని రివార్డ్ గా ఇస్తారని చెప్పి ప్రకటిస్తారు. ఇందులో మన హీరో కూడా ఆ ఆక్టోపసే. ఇంతకీ ఆ క్రీచర్ ఏంటి, ఈ క్లాస్ 3E స్టూడెంట్స్ కి ఎందుకు వచ్చింది, ఈ క్రీచర్ని ఎలా చంపారు అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో అయితే కళ్ళలోంచి నీళ్ళు వస్తే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూడండి. ఫోర్త్ వచ్చేసి డెత్ నోట్. ఇది 2006లో వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ యానిమే. ఈ యానిమేలో మొత్తం 36 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ జోనర్ వచ్చేసి సూపర్ న్యాచురల్ అండ్ మిస్టరీ. ఇంకా యానిమే స్టోరీలోకి వెళ్తే ఇందులో మన హీరో హైలీ ఇంటెలిజెంట్ హై స్కూల్ స్టూడెంట్. తన కోరిక ఏంటంటే క్రిమినల్సే లేని ఒక ప్రపంచాన్ని చూడాలని అనుకుంటాడు. ఇది ఇలాగా ఉండగా హీరోకి ఒక బుక్ అనేది దొరుకుతుంది. దాని పేరు డెత్ నోట్. గాడ్ ఆఫ్ డెత్ సినిగామే ఒక గాడ్ కి ఆ ప్రపంచంలో బోరు కొట్టి ఒక బుక్ ని భూమిపైకి విసిరేస్తాడు. దీనికి కొన్ని పవర్స్ ఉన్నాయి. క్రిమినల్స్ లేని ప్రపంచాన్ని చూడాలనుకున్న హీరోకి ఈ బుక్ అనేది దొరుకుతుంది. తన గోల్ అచీవ్ అయ్యే టైంలో తను ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు, హీరో తన గోల్ రీచ్ అయ్యాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ యానిమేని చూడాల్సిందే. క్యాట్ అండ్ మౌస్ జోనర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యానిమేని చూడాల్సిందే. ఇందులో హీరో చేసే మ్యానిపులేషన్ అయితే మామూలుగా ఉండదు. హీరో దొరికిపోతాడు అనుకున్న టైంలో ఒక మాస్టర్ ప్లాన్ వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు అనమాట. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఈ యానిమేని చూడండి. ఫిఫ్త్ వచ్చేసి అకామే గా కిల్. ఇది 2014లో వచ్చిన ఒక డార్క్ ఫ్యాంటసీ యానిమే. ఈ యానిమేలో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యానిమే జోనర్ వచ్చేసి రివెంజ్, యాక్షన్, అడ్వెంచర్ అండ్ జస్టిస్ పైనే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇందులో మన హీరో ఒక పూర్ విలేజ్ బాయ్. హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంపైర్లో ఒక గొప్ప వారియర్స్ అవ్వాలని అయితే వెళ్తారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళందరూ సపరేట్ అయితే అవుతారు.
కానీ హీరో అయితే ఎంపైర్కి అయితే వస్తాడు. అక్కడ ఒక అమ్మాయి తనని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దొబ్బేస్తుంది. ఏం చేయాలో తెలియని టైంలో హీరోకి ఒక రిచ్ గర్ల్ షెల్టర్ అయితే ఇస్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అక్కడే ఉండి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు నైట్ రైడర్స్ అనే వాళ్ళు ఎంపైర్కి అగెన్స్ట్ గా ఉన్న ఈ రిచ్ గర్ల్ ఫ్యామిలీ పైన అటాక్ చేస్తారు. ఆ అమ్మాయిని కాపాడే టైంలో హీరోకి కొన్ని డార్క్ నిజాలైతే తెలిసి షాక్ అవుతాడు. ఇంతకీ తనకు తెలిసిన నిజాలేంటి, నైట్ రైడర్స్ అనే వాళ్ళు ఎవరు, ఆ అమ్మాయి అనే ఫ్యామిలీ మీద ఎందుకు అటాక్ చేశారు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ యానిమేను ఖచ్చితంగా చూడండి. ఈ యానిమేలో యాక్షన్ సీక్వెన్స్, స్టోరీ, డ్రామా అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఈ యానిమే ఎండింగ్లో అయితే ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా యానిమే అయితే వాచ్ చేయండి. సో ఇవ్వండి నాకు నచ్చిన టాప్ 5 యానిమే సిరీస్. ఈ వీడియోకి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.